Good morning everyone. I am studying 10th class. My name is Lakshmi Krishna. Today I am explaining poem No Men Not Foreign. No Men Not Foreign అనే దానికి ఏమైనా మీనింగ్ తెలుసా? చెప్పాలనుకున్న వాళ్ళు లేచి చెప్పచ్చు. తెలీదా? ఏ మనిషి కూడా పరాయి వాళ్ళు కాదు. Have you ever thought of some people as strange or other countries as foreign? మనం కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు వీళ్ళేంటి కొంచెం వింతగా ఉన్నారు, వీళ్ళు మన దేశం వాళ్ళు కదని ఎప్పుడన్నా అనుకున్నారా? We have many ways of thinking of other people as different from us as them. మనము కొంతమందిని చూసినప్పుడు ఆలోచిస్తాం కదా, వీళ్ళేంటి ఆలోచించవచ్చు, వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని చెప్పి ఆలోచిస్తాం కదా, కొంచెం మనకన్నా విభిన్నంగా ఉన్నారని చెప్పి ఆలోచిస్తాం. They many belong to a different country or speak a different language. వాళ్ళు వేరే దేశం అయి ఉండొచ్చు, వాళ్ళ భాష కూడా వేరే అయి ఉండొచ్చు. వాళ్ళ దేశానికి వాళ్ళ భాష ఏదో వాళ్ళు అది మాట్లాడచ్చు, వాళ్ళు డిఫరెంట్ కంట్రీ అయి ఉండొచ్చు. In this poem, whoever the poet remains as of the many ways in which we are all the same, for we are all humans. ఈ పోయం పెట్టడానికి జేమ్స్ కిర్కప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ సమానమే, మనుషులందరూ ఒకటే అని చెప్పడానికి ఈ పోయం జేమ్స్ కిర్కప్ చెప్పారు. Remember, no man not strange, no country is foreign. Beneath all uniform, a single body breathes like ours. The land our brothers walk upon is yet like this, in which we all shall lie. రిమెంబర్ అంటే గుర్తుంచుకోండి. నో మెన్ నాట్ స్ట్రేంజ్, ఎవరు వింత వ్యక్తులు కాదు. నో కంట్రీస్ ఆర్ ఫారెన్, ఏ దేశాలు పరాయి దేశాలు కాదు. బినీత్ ఆల్ యూనిఫామ్ ఏ సింగిల్ బాడీ బ్రీత్స్. ముఖ్యంగా సైనికులు వేసుకుంటారు కదా యూనిఫామ్స్, వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ కూడా ఉన్న దేహాలన్నీ సమానమనే ఉంటాయి. ఇప్పుడు మనం అందరూ యూనిఫామ్స్ వేసుకుంటాం కదా, కి మీనింగ్ ఏంటంటే అందరూ ఈక్వల్ అనే మనం యూనిఫామ్స్ వేసుకుంటున్నాం. లైక్ అవర్స్, మనలాగే. ద ల్యాండ్ అవర్ బ్రదర్స్ walk upon is yet like this, in which we all shall lie. మన బ్రదర్స్ అంటే వేరే కంట్రీస్ వాళ్ళు కూడా అందరూ ల్యాండ్ మీదే నివసిస్తారు, అందరూ ల్యాండ్ మీదే నడుస్తారు, ఈ ఎర్త్ మీదే నడుస్తారు. ఇన్ విచ్ we all shall lie, ఈ భూమి మీదే నివసిస్తారు అందరూ. They too aware of sun and air and water are fed by peaceful harvest by wars along winter straved. Their hands are ours, and in their lines we read a labor not different from our own. They too ever of sun and air and water. మనకు సన్ వస్తారు, వాళ్ళకి సన్ వస్తారు. మనం గాలి పీల్చుకుంటున్నాం, వాళ్ళు కూడా గాలి పీల్చుకుంటున్నారు. మనం కూడా నీళ్ళు తాగుతున్నాం, వాళ్ళు కూడా నీళ్ళు తాగుతున్నారు. Are fed by peaceful harvest. అందరూ కష్టపడుతున్నాం. By wars are long winter straved. అందరూ కష్టపడి పంటలన్నీ పండించుకుంటున్నాం, కానీ గొడవలు జరిగినప్పుడు మాత్రము వింటర్ సీజన్లో మనం పొత్తులు ఉండాల్సి వస్తుంది. Their hands are ours, and in their lines we read a labor not different from our own. మన చేతులు ఉన్నాయి కదా, మన చేతుల్లాగే వాళ్ళ చేతులు కూడా ఉంటాయి. మన చేతుల్లో రేఖలు ఉంటున్నా, మన చేతులు ఎలా రేఖలు ఉన్నాయో వాళ్ళ చేతుల్లో కూడా అలాగే రేఖలు ఉంటాయి. ఏ లేబర్ నాట్ డిఫరెన్స్ ఫ్రమ్ అవర్ ఓన్. మనం ఎలా కష్టపడి తింటున్నామో వాళ్ళు కూడా అలాగే కష్టం చేసి తింటారు. రిమెంబర్, నాకు చెప్పాను కదా రిమెంబర్ అంటే ఏంటా? రిమెంబర్, దే హ్యావ్ ఐస్ లైక్ అవర్ దట్ వే ఆల్ స్లీప్. గుర్తుంచుకోండి, మన ఐస్ అలాగో నిద్ర మేలుకొని ఉంటాయి, నిద్రపోతూ ఉంటాయి. అలాగే వాళ్ళ ఐస్ కూడా అలాగే నిద్ర మేలుకొని ఉంటాయి, నిద్రపోవాల్సిన టైం నిద్రపోతాయి. అండ్ స్ట్రెంగ్త్ దట్ క్యాన్ బీ ఓన్ బై లవ్. మన దగ్గర ఈక్వల్ స్ట్రెంత్ ఉంది, అవతల వాళ్ళ దగ్గర కూడా ఈక్వల్ స్ట్రెంత్ ఉంది. ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఎవరు వార్స్ చేసినా కానీ ఈక్వల్గానే ఉంటుంది. అలా కాకుండా బై లవ్ అంటే మనం ప్రేమాభిమానాలతో ఉంటే అలా కూడా మనం జయించవచ్చు. ఇన్ ఎవ్రీ హ్యాండ్స్ ఈజ్ కామన్ లైఫ్ దట్ ఆల్ క్యాన్ రికాగ్నైజ్ అండ్ అండర్స్టాండ్. అందరూ జీవన విధానం ఒకలాగే ఉంటుంది. పొద్దున్న లేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, టిఫిన్ తింటారు, స్కూల్కి రావాల్సిన స్కూల్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు, ఫ్రెష్ అవుతారు, తింటారు, పడుకుంటారు. అలాగే అందరి లైఫ్ కూడా కామన్గానే ఉంటుంది, ఎవరిది వింతగా ఏమి ఉంటుంది. దట్ ఆల్ క్యాన్ రికాగ్నైజ్ అండ్ అండర్స్టాండ్. దీని అందరూ అర్థం చేసుకొని అలాగే మెలగాలని ఉంది. లెట్ us remember when we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray, condemn. Remember,
we who take arms against each other. Let us remember, మనం గుర్తించుకోవాల్సిన విషయం, when where we are told, కొంతమంది మనకు చెప్తా ఉంటారు to hate our brothers, మన తోబుట్టువుల్ని ద్వేషించమని చెప్తా ఉంటారు. ఇట్ ఈస్ అవర్ సెల్స్, వాళ్ళని కత్తులతో వాళ్ళతో యుద్ధం చేయమని చెప్తా ఉంటారు. దట్ వీ షాల్ డిస్పోసెస్ బీట్రే కండెమెంట్. డిస్పోజెస్ అంటే తొలగించడం, బీట్రే అంటే మోసం చేయడం, కండెమ్ అంటే ఖండించడం, వాళ్ళని ఖండించడం. రిమెంబర్, వీ హ్యావ్ టేక్ ఆర్మ్స్ అగైనెస్ట్ ఈచ్ అదర్. వాళ్ళు కూడా మన లాంటి వాళ్ళే కదా, వాళ్ళతో ఎందుకు యుద్ధం చేయాలని చెప్పి మనకై మనం ఆలోచించుకోవాలి. మనల్ని యుద్ధాలు చేయమని చెప్పిన వాళ్ళు ఎవరు, మన వెనకాల వాళ్ళు కూడా కత్తి పెట్టుకున్నారు. మనకై మనమే తెలుసుకుందాన్ని, మనం అందరం ఒకే కదా, ఒకటే వ్యక్తులు కదా అని చెప్పి మనం మెలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక గొడవ పెట్టారనుకో, వాళ్ళిద్దరు గొడవ పెడతా ఉంటారు, మనం వెళ్ళి ఆ గొడవని తీర్చాం ఇంకా పెంచాలని చూస్తాం కదా. అలాగే ఇక్కడ కూడా వాళ్ళకి గొడవలు పడాలని చెప్తారు కానీ ఎవరు గొడవలు పడద్దని చెప్పరు. It has the human yet that we define it our heels of fire and dust outrage the innocent of aid that is everywhere our own. Remember, no man nor foreign and no country strange. మనం నివసిస్తున్నాం కదా భూమి, ఆ భూమిని అందరు నాశనం చేస్తున్నారు. ఎలా అంటే అవర్ హీల్స్ ఆఫ్ ఫైర్ అండ్ డస్ట్ అవుట్రేజ్ ఇన్ ఇన్నోసెన్స్. మనం యుద్ధాలు చేసినప్పుడు పెద్ద పెద్ద మిసైల్స్ అనుభవాలు అన్నీ వదులుతాం కదా, అలాగా చాలా మంది భూమిని నాశనం చేస్తున్నారు. ఆఫ్ ఏజ్ దట్ ఈజ్ ఎవ్రీ వన్ అవర్ వర్క్. అనుభవాలు ఉన్నాయి కదా, హిరోషిమా, నాగసాకి, లిటిల్ బాయ్, ఫ్యాట్ మన్ అనే పెద్ద పెద్ద అనుభవాలు ఉన్నాయి కదా. అనుభవాలన్నీ ఒక్కసారిగా వేసినప్పుడు ఆ భూమి నుండే గాలి ఒక్కసారిగా పైకి వేస్తుంది కదా, అది మనం పీల్చుకుంటున్నాం కదా, అది మన గాలే కదా, మనం ఎందుకు మళ్ళీ భూమిని నాశనం చేసుకోవాలని చెప్పి పోయాడు జేమ్స్ కిర్క్ అడుగుతున్నారు. రిమెంబర్, నో మెన్ నాట్ ఫారెన్ అండ్ నో కంట్రీ స్ట్రేంజ్. అందరూ గుర్తుంచుకోండి, అందరూ సమానమే, ఏ కంట్రీ కూడా, ఏ దేశం కానీ ఏది పరాయిది కాదు, అందరూ ఈక్వల్ అని చెప్తున్నారు. ఇందులో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ సమానమే. చాలా మంది చూస్తుంటారు, వీళ్ళు మన దేశం వాళ్ళు కాదు, వీళ్ళకి మనం చూడకూడదు, వీళ్ళు మన క్యాస్ట్ కాదని చాలా మంది అనుకుంటా ఉంటారు. అలా కాదు, ముఖ్యంగా మనము అందరూ సమానమే, అందరూ ఈక్వల్, అందరూ మనుషులే, మనలాగే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళలాగే మనం కూడా ఉన్నాం, అందరిది కామన్ లైఫే అని చెప్పి మనం ముఖ్యంగా అనుకోవాలి. థ్యాంక్ యూ.